ప్రతి తండ్రి ఈ లిరిక్స్ వినాలి. ఎవరైనా ఇలాంటి ఫ్యామిలీలో ఉంటే ఆ తల్లి ఈ లిరిక్ చూపించాలి. అది ఆ పాట మరి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నాకు తెలియదు, కానీ నా మాటల్లో ఆ పాటను తీసుకొస్తే కనీసం కొంతమంది తల్లులకి వాళ్ళ యొక్క బాధని ఎవరో అర్థం చేసుకున్నారని తెలుస్తుందని చెప్పి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఆ లిరిక్స్ ఎలా ఉంటాయి అంటేనండి, నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను, ఒంటెద్దు బండెక్కిరారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా, సగిలేటి నా మనసు గుర్తొచ్చిరారా, గలబోటి కూరొండి పిలిచినారారా, పెనిమిటి ఎన్నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. ఈ లిరిక్ అండి, అంటే వచ్చేటప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుని జాగ్రత్తగా రా, నీ కోసం నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను అని ప్రతి భార్య కూడా భర్త గురించి ఫస్ట్ ఆ ఫీలింగ్తోనే ఉంటుందండి. ఆ తర్వాత చిరాకులు కోపాలు డెవలప్ అవుతాయి తప్ప ఫస్ట్ ఈ లిరిక్లో ఏ లైన్ అయితే ఉందో మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ గారి ఎమోషన్తో, నాన్న ఒక్కసారైనా అమ్మ నీ కోసం ఎలా ఎదురు చూసిందో నీకు తెలుసుంటే రోజు సాయంత్రం నువ్వు ఇంటికి చేరిపోయేవాడు నాన్న అని ఆ బాధని ప్రతి తల్లి తండ్రి చూడాలండి. చూస్తే పిల్లోడికి 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకే తల్లి యొక్క నర్చరింగ్. ఆ తర్వాత అంతా కూడా తండ్రే రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ని నా కొడుక్కి, అది కూడా జీవితకాలమా కాదు, ఆ 5-6 సంవత్సరాల నుంచి కరెక్ట్గా 13-14 అండి, ఆ 7 సంవత్సరాలు కనుక తండ్రి చక్కగా టైంని బ్యాలెన్స్ చేసుకోగలిగితే పిల్లోడికి మంచి ఫాదర్లీ ఫిగర్ అవుతాడు. ఆ తర్వాత వచ్చే బిహేవియర్ ప్రాబ్లమ్స్లో నువ్వు నా కోసం ఏం చేసావు అనడము, మెటీరియలిస్టిక్గా ఆలోచించేయడము, డబ్బులు పట్టుకెళ్ళిపోవడము, వేరే వాళ్ళ ఫాదర్స్ని చూసి వాళ్ళు గ్రేట్ అనుకోవడము, ఆ ఇంట్లో నేను పుట్టుంటే బాగుండు అన్న ఫీలింగ్ రావడము, మా నాన్న ఎంత గొప్పోడైనా కూడా ఏం లాభం. ఆ అటాచ్మెంట్ మిస్ అయినప్పుడు మీరు ఏం చెప్తున్నా కూడా ఏమీ మైండ్లోకి ఎక్కదు. ఉషా గారు ఈరోజు ఎక్కడైనా సర్వే చేయించుకోండి, ఈ పేరు కోసం, పలుకుబడి కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం పరిగెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్న ప్రతి తండ్రి యొక్క పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి సర్వే తీయించండి. డ్రగ్స్ వెనకాల, ఆల్కహాల్ వెనకాల, సిగరెట్ స్మోకింగ్ వెనకాల, ర్యాగింగ్ల్లోనూ, సెక్షువల్ అబ్యూజ్ల్లోనూ ఇరుక్కుపోయేది ఈ పిల్లలే. ఎందుకు అంటే ఆ తండ్రి ఏం చెప్పాలో అప్పుడు చెప్పలేదు, ఆ తండ్రి అటాచ్మెంట్ ఇవ్వలేదు, ఆ తండ్రి యొక్క ప్రెజెన్స్ ఆఫ్ టైం ఈ పిల్లోడికి ఇవ్వలేదు, దొరకలేదు. మీరు ఇవాళ వెళ్ళండి, ఆంధ్ర తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తెలంగాణలో ఏ సెలబ్రిటీనో, ఏ పొలిటీషియనో, ఎవరినో ఒకళ్ళని కదపండి, ప్రతి 10 మందిలోనూ కనీసం 7 పిల్లల గురించి ఆ బాధలోనే ఉంటారు. ఎందుకు అంటే ఆ రోజు ప్రాపర్ ఫౌండేషన్, ప్రాపర్ టైం ఎలొకేషన్, ప్రాపర్ ప్రెజెన్స్ ఆ తండ్రి ఇచ్చుంటే ఈరోజు ఈ విచ్చలవిడితనం రాదు. రేపొద్దున ఇప్పుడు పడి పని చేసేస్తున్న తండ్రులందరికీ చెప్తున్నాను, కష్టపడుతున్నారు, మరి ఆ కష్టానికి తగ్గ ఫలితం మీకు ఫ్యూచర్లో చూడకపోతే మీరు ఎంత కృంగిపోతారు. పలానా వాళ్ళ కొడుకు అని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అసలు తీసుకోగలరా? ఆల్రెడీ అంబిషియస్ పేరెంట్ కదా, అంబిషియస్ ఫాదర్ కాబట్టే కదా ఇంతలా కష్టపడిపోతున్నాడు. రేపొద్దున్న ఒక హైట్స్కి, ఎపిటోమ్కి రీచ్ అయిపోయాక ఎవరైనా వచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు కదా నువ్వు, ఇంతమందికి లైఫ్ ఇచ్చావు కదా నువ్వు, నీ కొడుకు పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆ తండ్రి సగం చచ్చిపోయినట్టండి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే చూడండి, ప్రతిదీ మన చేతుల్లోనే ఉండదు, కానీ కొన్ని సంస్కారాలు తండ్రి తల్లి చెప్తేనే వస్తాయి. కొన్నవేవో పూర్వజన్మ సంస్కారాలు ఉంటే వాటికి మనం ఏమీ చేయలేం, చూడగలం తప్ప. కానీ చెడు వ్యసనాలకి వెళ్ళే పిల్లల్ని సర్వే చేస్తే ఏం తెలుస్తుంది అంటే ఆ ప్రాపర్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ఫాదర్ ప్రెజెన్స్ లేకపోవడం వల్లే వస్తుంది.